కొందరికి యాక్షన్ మూవీస్ కలిసొస్తాయి, మరికొందరికి కామెడీ సినిమాలే హిట్ ను తీసుకొస్తాయి. కానీ ఓ యంగ్ హీరో మాత్రం హీరోయిన్ నే నమ్ముకున్నారు. ఇలాంటి సెంటిమెంట్ తో వస్తున్న ఆ హీరో ఎవరు? వాచ్ ఇట్. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ స్టార్ట్ చేసి 11 ఏళ్లైంది. 2014లో అల్లుడు శ్రీనితో ఎంట్రీ ఇచ్చినా ఇంతవరకు అద్దరిపోయే హిట్ చూడలేదు. మధ్యలో వచ్చిన రీమేక్ సస్పెన్స్ థ్రిల్లర్ రాక్షసుడితో పాస్ మార్కులు సాధించాడు. ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతూ 12న హారర్ థ్రిల్లర్ కిష్కింధపురితో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఈ కుర్ర హీరో మరోసారి కలిసొచ్చిన అనుపమ పరమేశ్వరన్తో మరోసారి జతకట్టాడు. కెరీర్ లో చెప్పుకునే ఏకైక సినిమా రాక్షసుల్లో అనుపమతో జతకట్టాడు. కిష్కింధపురితో మరోసారి జంటగా నటించగా ఇందులో అనుపమ ఘోస్ట్ గా భయపెట్టనుంది. 12న కిష్కింధపురి మిరాయితో పోటీ పడుతోంది. ముందుగా 13 వస్తుందని ప్రకటించినా ఒకరోజు ముందే 12నే వచ్చేస్తోంది. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి సినిమాను నిర్మిస్తున్నాడు. ఛత్రపతితో హిందీలోకి అడుగుపెట్టి చేదు అనుభవం చూసిన బెల్లంకొండ గ్యాప్ తర్వాత భైరవంతో వచ్చాడు. నటుడిగా పేరొచ్చినా సినిమా నిరాశనే మిగిల్చింది. కిష్కింధపురి హిట్ తీసుకొస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు.